హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక గత 20 రోజుల నుంచి 20 సెషన్స్ నుంచి మనం వెయిట్ చేస్తున్న బ్రేక్అవుట్ ఈ రోజు మనం క్లియర్లీ రావటం చూసాం. సో ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఏదైతే ఈ రోజు మార్నింగ్ అనౌన్స్ చేశారో, సో బుల్స్ కంప్లీట్ టేక్ ఓవర్ చేశారు మార్కెట్ అని చెప్పుకోవాలి. ఆఫ్ కోర్స్ మనకి 25,079 ఏదైతే మే హైస్ బ్రీచ్ కాలేకపోయినా కూడా డిసైసివ్లీ 25,000 పైన ఈ రోజు క్లోజ్ అవటం చేసాం. సో గత 17-18 సెషన్స్ లో ఏదైతే ఆ 25,000 మార్క్ ని కాంకర్ చేయలేకపోయిందో ఈ రోజు డెఫినెట్లీ కాంకర్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. మేబీ ఇక్కడ నుంచి హైయర్ సైడ్ కే మార్కెట్ వెళ్తుంది అనే సూచనలు మనకి ఇస్తున్నాయి. ఎందుకంటే ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ లోస్ నుంచి చూస్తే కనుక ప్లస్ వరకు కూడా వెళ్ళటం చూసాం. అండ్ ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు కంటిన్యూషన్ ప్యాటర్న్ ఆర్ ఫాలో బయింగ్ అనేది మనకు కనపడుతుంది. సో 24,400 ఏదైతే ఆల్ దీస్ డేస్ సపోర్ట్ అనుకున్నో అది డెఫినెట్లీ 24,647 షిఫ్ట్ అయిందని చెప్పాలి. 20-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో, అఫ్ కోర్స్ గత 2 రోజుల్లో దాని కింద ట్రేడ్ అయినప్పటికీ ఆ మూవింగ్ యావరేజ్ రెస్పెక్ట్ చేయడం జరిగింది. సో రేట్ సెన్సిటివ్స్ లో ఇవాళ ఫుల్ యాక్షన్ ఉంది. మనకి నిఫ్టీ పరంగా చూస్తే కనుక అప్ సైడ్ మనకి చూస్తే 25,254 దగ్గర రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ 25,500 and 700 నెక్స్ట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ లో ఇప్పుడే అనుకున్నట్టు 24,674. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక 24,462 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 24,400 పైన ఉన్నంత కాలం మేబీ ఆల్ టైమ్ హై 26,277 వస్తుందా అని ఒక ఫీల్ ఈ రోజు మనకి మార్కెట్ కనపడుతుంది. సో రేట్ సెన్సిటివ్ లో ఫుల్ యాక్షన్ ఈ రోజు మనం చూసాం. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఐ థింక్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ నేమ్స్ ఆర్ ఆటో నేమ్స్ ఎక్కడైతే రేట్ సెన్సిటివ్స్ ఉంటాయో వాటిల్లో డెఫినెట్లీ ఒక బిగ్ మూవ్ రావటం చూసాం. శ్రీరామ్ ఫైనాన్స్ బిగ్ మూవర్ 5.64% గెయిన్ అవటం చూసాం. బజాజ్ ట్విన్స్, మెటల్ స్పేస్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇప్పుడు అనుకున్న ఆటో నేమ్స్ లో మారుతి లాంటి స్టాక్స్, అగైన్ మనకి బ్యాంకింగ్ నేమ్స్ లో యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఫార్మాలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, కోటక్ బ్యాంక్ ఆఫ్ కోర్స్ బ్యాంకింగ్ నేమ్స్ లోకి వస్తుంది. ఎఫ్ఎంసీజీలో కొన్ని నేమ్స్ లైక్ ట్రెంట్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. అదానీస్, రిలయన్స్ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ లైక్ ఎన్టీపీసీ, కోల్ ఇండియా, బిఈఎల్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. సో వెరీ ఫ్యూ లూజర్స్ చెప్పాలి. సో ప్రిసైస్లీ 5 స్టాక్స్ నెగటివ్ గా ట్రేడ్ అయ్యని చెప్పాలి ఈరోజు. హెచ్డిఎఫ్సి లైఫ్, బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా, భారతీ ఎయిర్టెల్, సారీ నాట్ భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా స్టీల్ అండ్ సన్ ఫార్మా. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా సెక్టర్ పర్ఫామ్ చేసినా కూడా కొద్దిగా ల్యాగ్ తీసుకున్నాయని ఈ నేమ్స్ మనం చెప్పుకోవాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సూపర్ డ్యూపర్ ర్యాలీ. సో మనం మొన్ననే అనుకున్నాం ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయింది 56,170 పైన. సో ఒకవేళ దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది అని. సో ఈ రోజు డిసైసివ్లీ దానిపైన క్లోజ్ అవుట్ అని చూసాం. మనకి థర్డ్ రోజు ఏదైతే 56,161 వచ్చిందో అది బ్రేక్అవుట్ అయిపోయి ఆల్మోస్ట్ లోస్ నుంచి చూస్తే కనుక మేబీ 1,200 పాయింట్స్ పెరగటం చూసాం. సో నెట్ ఆన్ నెట్ 800 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ 55,567 ఒక ఆల్ టైమ్ హై ప్రాబ్లీ ఐ థింక్ ప్రీవియస్ హైని బ్రీచ్ చేసి ఒక అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుందని చెప్పాలి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా గత కొన్ని రోజులుగా అనుకుంటున్నాం మనం 20-డే మూవింగ్ యావరేజ్ చాలా రెస్పెక్ట్ చేస్తుందని 55,380. సో స్టిల్ అదే సపోర్ట్ పాయింట్ ఉంటుంది. దానికన్నా ముందు మనకు చూస్తే కనుక 56,161 ఏదైతే థర్డ్ రోజు వచ్చిందో అదొక ఇమీడియట్ సపోర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 400-500 పాయింట్స్ కిందకు వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి మనకి ప్రీవియస్ హైస్ తర్వాత రిట్రేస్ ఎంత అయిందో అంత పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రీవియస్లీ 56,098 వెళ్ళి 53,500 దాకా రావటం చూసాం. అంటే క్లోజ్ టు 2,500 పాయింట్స్ కరెక్ట్ అయింది. సో అదే 2,500 పాయింట్స్ ఫ్రమ్ 56,000 నుంచి పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ 58,500. అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా ఒక 2,000 పాయింట్స్ అప్సైడ్ పొటెన్షియల్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అఫ్ కోర్స్ సైడ్ వేస్ వెళ్తుంది, కొన్ని రోజులు కరెక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ ఇమీడియట్ రేంజ్ మనం చూస్తే కనుక 57,000 సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా 56,200 మనం సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఈ 800 పాయింట్స్ లోనే బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ మనకి ఇమీడియట్లీ కనపడుతుంది. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ గెయినర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా గెయినర్స్ అనే చెప్పాలి. బిగ్గెస్ట్ గెయినర్ ఐడిఎఫ్సి ఫస్ట్ అబౌట్ 7% పెరగటం చూసాం. EU బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్,
ఇండస్ఇండ్ బ్యాంక్ మోర్ దెన్ 2%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ పిఎన్బి మోర్ దెన్ 1% పెరిగాయి. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా 1.77% క్రాక్ అయింది, కెనరా బ్యాంక్ 0.57%. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పిఎస్యు బ్యాంక్స్ ఆన్ యాంటిసిపేషన్ ఆఫ్ రేట్ కట్ పెరగటం చూసాం మనం. సో ఎప్పుడైతే ఈవెంట్ వస్తుందో ప్రాఫిట్ బుకింగ్ అనేది న్యాచురల్ ఉంటుంది కాబట్టి దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెన్. సో ఆర్బీఐ గవర్నర్ మనకి 0.25% రేట్ కట్ చేస్తారు అనుకుని స్ట్రేట్ అనుకుంది, బట్ అది 0.5కి ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఈవెన్ ఎఫ్ఎండో నేమ్స్ లో కూడా ఆల్ బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ఆర్ రేట్ సెన్సిటివ్ స్టాక్స్ ఈ రోజు పెరిగాయని చెప్పాలి. సో ఇన్సూరెన్స్ నేమ్స్ లో ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఫస్ట్ గెయినర్, ఎఫ్ఎండో నేమ్స్ లో అబౌట్ 7% పెరిగి 2010 అబౌట్ 2000 క్లోజ్ అవుట్ అని చేసాం. దాని తర్వాత ఇప్పుడే అనుకున్న రియాలిటీ నేమ్స్ డిఎల్ఎఫ్, ఓబ్రా రియాలిటీ, చోలా ఫైనాన్స్ కానీ, ఎస్బీఐ కార్డ్స్, బ్రోకింగ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఇండియా ఇన్ఫోలైన్, అగైన్ ఫైనాన్షియల్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఆర్బీఎల్ బ్యాంక్, ఎంఎండ్ఎం ఫైనాన్స్. సో గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్ కి ఆర్బీఐ ఈ రోజు ఒక ఊరట ఇచ్చిందని చెప్పాలి. సో అండర్ 2.5 lakhs ఏవైతే లెండ్ చేస్తారో వాళ్ళకి ఇంతకుముందు 75% రెస్ట్రిక్షన్ ఉండేది, ఇప్పుడు దాన్ని 75 నుంచి 85 చేశారు. సో ఈ న్యూస్ తోటి ముత్తూట్ ఫైనాన్స్, మన్నాపురం ఫైనాన్స్ ఆల్మోస్ట్ 7% వరకు కూడా మనకు పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లో మనం చూస్తే కనుక పూనావాలా ఫైనాన్స్, పిరమిల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఇది కూడా ఫైనాన్స్ కంపెనీని, ఏయూ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఈవెన్ వీకెస్ట్ నేమ్స్ లైక్ బంధన్, పిఎన్బి హౌసింగ్ కానీ, ఆటో నేమ్స్ లో అశోక్ లీలాండ్ ఏదైతే నిఫ్టీలో లేదో, అదేవిధంగా ఏబీ క్యాపిటల్. సో అన్ని కూడా ఇక్కడ రేట్ సెన్సిటివ్సే పెరగటం మనం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ మిక్స్డ్ ఆఫ్ స్టాక్స్. ఫర్టిలైజర్స్ నుంచి ఐ థింక్ డిఫెన్స్ నేమ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ ఈ రోజు రావటం చూసాం. సెక్టర్ రొటేషన్ అనొచ్చు, లేదంటే స్టాక్ రొటేషన్ వచ్చు. బీడీఎల్, హెచ్ఏఎల్ కొద్ది వీక్ గా ట్రేడ్ అయ్యాయి. చంబల్ ఫర్టిలైజర్స్ కొద్ది వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసింది. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా నేమ్స్ లైక్ డాబర్, దివీస్ ల్యాబ్ లాంటివి వీక్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. ఇక ఇన్సూరెన్స్ నేమ్స్ లో హెచ్డిఎఫ్సి లైఫ్ ఏదైతే మనకి నిఫ్టీలో ఉందో అది ఇక్కడ కూడా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక మిక్స్ ఆఫ్ ట్రేడ్స్, మేబీ రియల్ ఎస్టేట్ ఇక్కడ కూడా డామినేట్ చేసిందని చెప్పాలి. సో శోభా లాంటి స్టాక్స్, టార్క్, అదేవిధంగా డీబీ రియాలిటీ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. కొన్ని సర్ప్రైజెస్ ఈ రోజు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 20% అప్పర్ సర్క్యూట్ లాక్ అవటం చేసాం. గోద్రేజ్ ఇండస్ట్రీస్ 12%, స్టెర్లింగ్ టూల్స్ ఆల్మోస్ట్ 10%, న్యూలాండ్ ల్యాబ్ రిజల్ట్స్ ఇచ్చినాక కొద్దిగా రియాక్ట్ అయిన నేమ్ ఇది, ఈ రోజు ఒక 10% పెరగటం చేసాం. మెటల్ నేమ్స్ లో ఆర్కే ఫోర్స్ పెరగటం చేసాం. అఫ్ కోర్స్ బ్యాంకింగ్ లో జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అదర్ నేమ్స్ లైక్ 5 Star ఫైనాన్స్ కానీ, అగైన్ మెటల్ నేమ్స్ లో జిఎండిసి లాంటి స్టాక్, ఎల్టీ ఫుడ్, టైమ్ టెక్నో ఇవన్నీ కూడా 4 to 5% దాకా కూడా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఇక్కడ మనం చూస్తే కనుక పిఎస్యు నేమ్స్, మేబీ మనం డిఫెన్స్ నేమ్స్ అండ్ రైల్వే నేమ్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ర్యాలీ వచ్చాయో ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చెప్పుకోవాలి. సో పవర్ ఇండియా ఆల్మోస్ట్ 23rd మార్క్ హిట్ అయినాక ఈ రోజు ఒక 6% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. అరౌండ్ 18,200 రావటం చూసాం. అదేవిధంగా సువెన్ లైఫ్ సైన్సెస్, సో అన్స్టాపబుల్ ర్యాలీ 132 ఆల్మోస్ట్ 245 దాకా వెళ్ళటం చూసాం. ఈ రోజు ఒక రిట్రేస్మెంట్ లో అబౌట్ 220 దగ్గర క్లోజ్ అవుట్ చూసాం, 5% క్రాక్ అయ్యి. అదేవిధంగా జెన్ టెక్నాలజీస్ ఇప్పుడు అనుకున్న డిఫెన్స్ నేమ్ 5% డౌన్వర్డ్ సర్క్యూట్. అదేవిధంగా పరాస్ డిఫెన్స్ వీక్ ట్రేడ్ అవుట్ చూసాం. అస్ట్రా మైక్రో వీక్ ట్రేడ్ అవుట్ చూసాం. షిప్పింగ్ నేమ్స్ లో ఐ థింక్ జిఆర్ఎస్సి అండ్ మజగాన్ డాక్ వీక్ ట్రేడ్ అవుట్ చూసాం. రైల్వే నేమ్స్ లో రైల్టెల్ కానీ, ఇర్కాన్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. ఇక డేటా ప్యాటర్న్స్ కానీ, పీసీబీఎల్ లాంటి స్టాక్స్, రైట్స్, సిసిఎల్ ప్రొడక్ట్స్ ఏదైతే కంటిన్యూస్ అప్ ట్రెండ్ డౌన్ స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూసాం. పరదీప్ ఫాస్ఫేట్స్ ఒక న్యూ హై హిట్ అయ్యాక కొంచెం నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక ఓవరాల్ మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్ లోకి వచ్చేసింది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి బై ఆన్ డిప్స్ అనేది కంపల్సరీగా వన్ షుడ్ చూస్. అగైన్ స్టాక్ సెలెక్షన్ ఇస్ క్రూషియల్. సో స్టాక్ అండ్ సెక్టర్ రొటేషన్ కంటిన్యూస్లీ జరుగుతుంది కాబట్టి అక్కడ మనం వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ డిఫెన్స్ నేమ్స్ ఇప్పుడే అనుకున్నాయి, ఒకవేళ ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతే కనుక పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఏ స్టాక్స్ అయితే 200 మూవింగ్ యావరేజ్ దాటాయో వాటిని ఫోకస్ లో మనం వీ షుడ్ కీప్. ఎందుకంటే అవి రిట్రేస్ అయినప్పుడు గుడ్ రిస్క్ టు రివార్డ్ రేషియోస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం అనుకున్న డిఫెన్స్ నేమ్స్ లో మనం చూస్తే కనుక జిఆర్ఎస్సి ఏదైతే షిప్పింగ్ కంపెనీ ఉందో అది మనం తీసుకుంటే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కరెక్షన్ మోడ్ లో ఉంది యాజ్ ఆఫ్ నో. సో ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ కరెక్ట్ అయ్యి ప్రాబ్లీ ఈ స్టాక్ అరౌండ్ 3,000 నుంచి 2,900కి వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై. అగైన్ 2780 అనేది
20-డే మూవింగ్ యావరేజ్. ఇది బ్రేక్అవుట్ మనకు అందరికి తెలిసిందే 2833 పైన రావటం చూసాం. సో ఇలా మన దగ్గర ఉన్న స్టాక్ ని సెలెక్ట్ చేసుకుని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ప్రాబ్లీ ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో వీ షుడ్ ట్రై టు ట్రేడ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.